మా జిల్లా గురించి, జిల్లాలో జరుగుతున్న ఈ యొక్క ధ్యాన ప్రచారం మరియు పిరమిడ్ల నిర్మాణం గురించి మా అధ్యక్షుల వారు ఇప్పుడే చెప్పారు. మరియు మాతోటి ఈ నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ ట్రస్టు ఏర్పాటు చేసి 1.5 ఇయర్లో 72/72 పిరమిడ్ అతి తక్కువ సమయంలో అంటే 14-15 నెలలని కంప్లీట్ చేసుకొని లాస్ట్ మంతే నవంబర్లో ఓపెనింగ్ ఉండే, పెద్దల సూచన మేరకు అది ఫిబ్రవరికి పోస్ట్పోన్ చేసినాము. ఎందుకంటే ధ్యాన మహాచక్రంకు డిస్టర్బెన్స్ జరుగుతుందని. కావున నెక్స్ట్ ఫిబ్రవరిలో జరిగే ఆ యొక్క నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ యొక్క ప్రారంభోత్సవానికి మీరందరూ రావాల్సిందిగా మళ్ళందరికీ ఆహ్వానిస్తాం. మీరు కూడా అందరు రావాల్సిందిగా కోరుకుంటూ, నేను ఎంత కంజూస్ గానంటే ఒక 2 అగరబత్తీలు ముట్టించి 4 ఫోటోలకు దింపేటోని, అంత కంజూస్ గాని నేను. ₹1 కూడా వేస్ట్గా ఖర్చు పెట్టాను. కానీ 2012లో ఈ యొక్క ధ్యాన మహాచక్రానికి మా బొడ్డు భీమయ్య సార్, మా గురువుగారైన యోగ గురువుగారైన తాను ఇక్కడికి తీసుకొచ్చి ధ్యానం చేయాలా, ఆసనాలు వేస్తే ఓన్లీ శరీరంకే, మనసుకు మాత్రం ధ్యానం చేయాలా, ధ్యానం చేస్తే శాకారం తింటే చాలా మంచిగా ఉంటుందంటే ఏదో పోదాం చూద్దాంలే ఈ పెద్ద మనిషి అట్లని చెప్తాడని కార్లు ఎక్కించుకొని వచ్చిన. కానీ ఇక్కడికి వచ్చినాక 12 రోజులు ఉంటే మనిషిని కంజూస్గాని పోయి ఇప్పుడు ఏమైందంటే 30 లక్షల రూపాయలు నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్కు ఇవ్వడం జరిగింది. దానకర్ణుడు అయిపోయినా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక ఏం లేదు, విశ్వమే. అప్పుడు పైసలు జేబులో ఎక్కించిపోతే ప్రాణం పోతుండే, ఇప్పుడు ఏం లేదు. ఇక పైసలు పోతే ఇప్పుడు ప్రాణం హాయిగా ఉంటుంది. పైసలు ఎన్నున్నా సరే, వ్యాపారం ఎంతున్నా సరే, ధ్యానం చేస్తే బాగా పెరిగింది కదా, బాగా పెరిగింది. వ్యాపారం కూడా 10 పెరిగింది. ఇవాళ 10 కోట్లున్న నా టర్నోవర్ 100 కోట్లకు చేరింది. నిజంగా కూడా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన ట్రస్ట్ మెంబర్లందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటూ మా నిజామాబాద్ జిల్లా తరఫున మరి ఒక్కసారి మీ అందరికి నమస్కారాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.